This video is for educational and informational purposes only. Please do your own research before applying. 1000కి పైగా కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం మీరు 10th క్లాస్ పాస్ అయినా 10th తర్వాత ఐటీఐ కానీ డిప్లొమా కానీ లేదా ఇంటర్ కానీ ఇంకా పై చదువులు చదివిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 42,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఎస్ఎస్బి వాళ్ళైతే ఈ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. www.ssb.gov.in అని చెప్పి ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్ వాళ్ళైతే కానిస్టేబుల్ ఇంకా హెడ్ కానిస్టేబుల్ 2 రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఇవి మీకు గ్రూప్ సి కిందికి వస్తాయి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్. వీటికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది, ఏ పోస్ట్కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్నీ క్లియర్గా నేను ఇదే వీడియో చెప్తాను. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మీరు ఎన్డీఏ, సిడిఎస్ లేదా ఎస్ఎస్బిలో జాబ్స్ కోసం సిద్ధం అవుతున్నట్లయితే రీజనింగ్ బలంగా ఉండడం చాలా అవసరం. లేకపోతే సెలక్షన్ కాస్త కష్టమవుతుంది. అందుకే మీకోసం తీసుకొచ్చాను. సో క్వాలిఫికేషన్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ వేకెన్సీస్కి అయితే 12th ఇన్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉండి 12th పాస్ అయిన ఎలిజిబుల్ ఉంటారు. లేదా 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఈ దానికి 2 types ఆఫ్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అలాగే హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్కి అయితే 10th పాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా 1 year ఐటీఐతో పాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఈ హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ ఒక్కదానికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. తర్వాత కానిస్టేబుల్ డ్రైవర్ వేకెన్సీస్కి అయితే కేవలం 10th క్లాస్ అర్హతతో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. సో ఖచ్చితంగా 10th పాటు లైసెన్స్ ఉంటే చాలు ఈ డ్రైవర్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు లైసెన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి హెవీ వెహికల్ లైసెన్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఉంటే మాత్రం వాళ్ళకు షేర్ చేయండి. తర్వాత కానిస్టేబుల్ వెటర్నరీ వేకెన్సీస్కి 10th విత్ సైన్స్ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్గా ఉండి 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ కానిస్టేబుల్ వెటర్నరీకి ఎలిజిబుల్ ఉంటారు. అంటే 10thలో సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంటే చాలు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ వేకెన్సీస్కి 10th క్లాస్ అర్హతతో పాటు రెస్పెక్టివ్ ట్రేడ్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ట్రేడ్స్మెన్ వేకెన్సీస్కి. ఇలా పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ అనేది వేరీ అవుతుంది. మినిమం 10th నుంచి 10th తర్వాత మీరు ఐటీఐ చేసిన, డిప్లొమా చేసిన, ఇంటర్ చేసిన, ఇంకా పై చదువులు ఈ మినిమం క్వాలిఫికేషన్తో పాటు పై చదువులు చదివినా కూడా ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి మినిమం కానిస్టేబుల్ డ్రైవర్ వేకెన్సీస్కి అయితే మినిమం 21 నుంచి మ్యాక్సిమం 27 ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్కి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27. కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ అండ్ వెటర్నరీకి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 25 ఉంటుంది. అండ్ మీకు క్లోజింగ్ డేట్ వచ్చేసి అంటే క్వాలిఫికేషన్కి కానీ ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మీకు 30 days ఫ్రమ్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన డేట్ నుంచి 30 days లోపు ఉంటుంది. ఆ డేట్ వరకు చూసుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 years ఏజ్లో రిలాక్సేషన్. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు.
నెక్స్ట్ సాలరీస్ ఎలా ఉంటాయంటే పోస్ట్‌లను బట్టి సాలరీస్ కూడా వేరీ అవుతూ ఉంటవి. ఇండియన్ గవర్నమెంట్ నార్మ్స్ 7th CPC హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్‌కి లెవెల్ 4 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇన్ హ్యాండ్ సాలరీ మీరు 42,000 వరకు పొందొచ్చు. అదే కానిస్టేబుల్ వేకెన్సీస్‌కి 7th CPC లెవెల్ 3 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకొని 35,000 వరకు ఇన్ హ్యాండ్ సాలరీ పొందొచ్చు. మీకు అలవెన్సెస్ ఏమేమి ఉంటాయంటే డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, రేషన్ మనీ, ఇలా మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. డ్రెస్ అలవెన్స్ అని చెప్పి, రిస్క్ అండ్ హార్డ్ ఏరియా అలవెన్సెస్, ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీరు మంచి సాలరీస్ అయితే పొందొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది మీకు మేల్కి అయితేనేమో 4.8 కిలోమీటర్స్ 24 మినిట్స్లో రన్ చేయాలి. ఫీమేల్ అయితేనేమో 2.4 కిలోమీటర్స్ 18 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, అంటే హైట్ చెస్ట్ చెక్ చేస్తారు. దాని తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు పోస్ట్లను బట్టి స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అన్ని పోస్టులకు ఉండదు, కొన్ని పోస్టులకు ఉంటుంది. దాని తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు ఫైనల్గా రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తోటి మీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. MCQ టైప్లోనే 100 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 2 hours డ్యూరేషన్ ఇస్తారు, 120 మినిట్స్. జనరల్ నాలెడ్జ్ నుంచి, మ్యాథమెటిక్స్ నుంచి, సో మీకు ఇక్కడ చూడొచ్చు రీజనింగ్ కూడా ఇందులో ఉంటుంది. రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా జనరల్ ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. SC/ST వాళ్ళకైతే మినిమం 45% ఆఫ్ మార్క్స్ రావాలి. మిగతా వాళ్ళకి మినిమం 50% ఆఫ్ మార్క్స్. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. మెయిన్ మాత్రం మీకు మెరిట్ లిస్టుతోనే సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి యాక్చువల్గా మీకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది 16th మార్చ్ రోజు రిలీజ్ అయింది. మీకు అప్లికేషన్ అనేది 21st మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. 21st మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 20th వరకు చేసుకోవచ్చు. మీకు ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో తెలిపారంటే నేను ఖచ్చితంగా 21st మార్చ్ రోజు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికి మీ రెస్పాన్స్ని బట్టి చూస్తాను. సో మీకు 21st మార్చ్ రోజే డీటెయిల్ నోటిఫికేషన్, అంటే మీకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ ప్రజెంట్ రిలీజ్ అయింది 21st మార్చ్ రోజు. డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు డీటెయిల్ మీకు అప్లికేషన్ కూడా ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలి, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్కి చేయాలనుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎగ్జామ్ డేట్స్ అవన్నీ కూడా అప్డేట్ చేయలేదు. డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కదా 21st మార్చ్ రోజు. ఆ రోజు మీకు అన్ని అప్డేట్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ వాళ్ళైతే ఈ సశస్త్ర సీమా బల్ వాళ్ళైతే కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ 2 types ఆఫ్ వేకెన్సీస్. టోటల్ మీకు 1060కి పైగా వేకెన్సీస్ ఉన్నాయనుకుంటా, 2 కలుపుకొని. సో 1000కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి ఇలాంటి జాబ్స్ కోసం కావాలనుకుని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా 21st మార్చ్ నుంచి అప్లికేషన్ చేసుకొని మీరు ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేసేస్తే వాళ్ళు మీకు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.